మార్నింగ్ టైమ్ స్టోరీస్ 90s పెళ్లి చూపులు పూర్తి భాగం. శాంతమ్మ ఇల్లంతా చాలా హడావిడిగా ఉంది. ఎందుకంటే తన కూతురికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి కూతురు సితార కంగారు పడుతూ తన తల్లికి శాంతమ్మతో, అమ్మా, ఇది 90వ పెళ్లి చూపులు. అబ్బాయికి నేను నచ్చినా మనమిచ్చే కట్నం నచ్చదు. ఎందుకమ్మా నన్ను ఇలాగా అంగడిలో బొమ్మలాగా చేస్తారు? ఇప్పుడు నాకు పెళ్లి కాకపోతే ఏమవుతుంది? నోరు మూసుకొని ఉంటావా? ఒక్క ఆడదాన్ని నిన్ను పెంచి పెద్ద చేయడానికి ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు. నేను పోయిన తర్వాత నిన్ను ఎవడు చూసుకుంటాడు? ఒంటరిగా నువ్వు ఇలాగే మిగిలిపోతావా? ఆ మాటకి సితార మిగిలిపోతాను అంటూ ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. ఇంతలో తన స్నేహితురాలు అరావలి తనని ఓదార్స్తూ ఉంటుంది. బాధపడకు, మీ అమ్మ నీ మంచి కోసమే కదా చెప్తుంది. నీకు పెళ్ళైతే ఆమె చాలా సంతోషపడుతుంది. 90 మంది నా ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళారు. నా గురించి అందరూ కూడా నష్టజాతకురాలని చెప్పుకుంటున్నారు. అలాంటప్పుడు నాకు పెళ్ళి ఎలా జరుగుతుంది అంటూ చాలా బాధపడుతుంది. ఇదిలా ఉండగా ఒక కారు టీకొట్టు రాజు దగ్గర ఆగుతుంది. అక్కడ సుభాష్ అనే వ్యక్తి కారులో నుంచి దిగి అక్కడ రాజుతో మాట్లాడుతూ ఉంటారు. సూరిబాబు, ఇక్కడ శాంతమ్మ కూతురు సితార అంటే మీకేమైనా తెలుసా? ఓ, నాకెందుకు తెలీదు. ఏం కావాలి? అమ్మాయికి పెళ్లి చూపులకు వచ్చింది మీరేనా? కాదు, ఊరికి అమ్మాయి గురించి తెలుసుకుందామని వచ్చాను. అమ్మాయి మంచిదేనా? గుణమంతా మంచిదేనా? అమ్మాయి చాలా మంచిది. ఎవరితో మాట్లాడదు. కాని చాలా సంబంధాలు వచ్చి తిరిగి వెళ్ళాయి. అమ్మాయి జాతకం బాగోలేదనో మరేమో తెలియదు గాని నాకు తెలిసి ఇది 90నో 80నో పెళ్లి చూపులనుకుంటా. ఆ మాట వినగానే సుభాష్ చాలా కంగారుగా, అవునా అంటూ ఆ కుటుంబం గురించి మరింత తెలుసుకుని కారులో వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత కారు ఒక చెట్టు కింద ఆగుతుంది. కారులో నుంచి సుభాష్ తల్లి రజని, వాళ్ల చెల్లెలు వర్ష ముగ్గురు దిగుతారు. ఏంటో అమ్మా, అమ్మాయి జాతకం మంచిది కాదని వాళ్ళు చెప్తుంటే అందుకే ఆ దరిద్రం మన ఇంటికి అనుకొని ఆలోచిస్తున్నాను. పైగా అమ్మాయి కూడా పెద్దగా చదువుకోలేదు. ఎందుకు మనకిలాంటి సంబంధం? ఇంటికి వెళ్దాం పదా. అది కాదురా, ఇంత దూరం వచ్చాం కదా. ఇప్పుడు రాము అంటే అస్సలు బాగోదు. అమ్మాయిని చూడు, బాగుంటే జాతకాలు మనం చూపిద్దాం. జాతకాలు కలవకపోతే జాతకాలు కలవలేదని చెప్పేద్దాం. కట్న కానుకలు కూడా పెద్దగా ఇవ్వరంటమ్మా. అలాంటప్పుడు ఎందుకు చెప్పు? నువ్వు నోరు మూసుకో, నీకేం తెలియదులే. ఒరేయ్, ఇంత దూరం వచ్చాం కదా, ఒక్కసారి చూసుకొని వెళ్దాం పదా అని గట్టిగా చెప్పడంతో అతను సరే అని అక్కడ్నుంచి తిరిగి ఇంటికి కారు ముందుకు పోనిస్తాడు. కారు సరిగ్గా సితార ఇంటి ముందు ఆగుతుంది. వాళ్ళందరూ కూడా సితార ఇంటికి వెళ్తారు. సితార తల్లి శాంతమ్మ రండి రండి అని అంటుంది. వాళ్ళందరూ అక్కడే కూర్చుంటారు. వాళ్ల ముందు రకరకాల స్వీట్లు ఉంటాయి. అబ్బాయి స్వీట్ తీసుకోబోతుండగా, ఒరేయ్, గతికితే అతకదంటారు. ఇక్కడ ఏమి తినిపించినా తాగించినా తినకండి, తాగకండి అని చెప్తుంది. అందుకు వాళ్ళు సరే అని అంటారు. కొంత సమయం తర్వాత అమ్మాయిని పిలిపిస్తారా? అందుకు శాంతమ్మ, అమ్మా అరావలి, అమ్మాయిని తీసుకొని రమ్మా. అందుకు తను సరే అని అమ్మాయిని తీసుకుని వస్తుంది. అమ్మాయిని చూసి వాళ్ళందరూ కూడా అమ్మాయి చాలా బాగుందని మనసులో అనుకుంటూ ఉంటారు. అమ్మాయి, కొంచెం అటూ ఇటూ తిరిగి చూపించు అని అనడంతో అటూ ఇటూ తిరిగి చూపిస్తుంది. రజని సరే కూర్చో అమ్మా అని అంటుంది. రజని మనసులో, అమ్మాయికి నడ్డేం లేదు, కాళ్ళు వంకరగా కూడా ఏమీ లేవు, పైగా చెవులు కూడా బాగానే పనిచేస్తున్నాయి. కూర్చో అంటే కూర్చుంటుంది, నించో అంటే నించుంటుంది అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మాయికి వంట వార్పు అన్నీ వచ్చా? అమ్మాయికి వంట వార్పు అన్నీ నేను నేర్పాను వదినగారు. వచ్చిన దగ్గర నుంచి మీరే మాట్లాడుతున్నారు, అమ్మాయి ఏం మాట్లాడడం లేదు. కొంపతీసి మాటలు రావా ఏంటి? అయ్యో, అలాంటిదేం లేదండి. అమ్మాయి కొంచెం సిగ్గుపడుతుంది అంతే. పర్వాలేదులే వదినా, ఒక్కసారి మా కోసం పాట పాడు. నాకు పెద్దగా పాటలు రావమ్మా. ఏదో వచ్చిన పాటైతే పాడతాను. అది నచ్చితే పర్వాలేదు, నేను సంతోషపడతాను. ఆ మాట వినగానే రజని తన మనసులో చాలా సంతోషపడుతుంది. అమ్మాయికి మాటలు వచ్చు అని. ఇంతలో సితార పాట పాడుతుంది. ముత్యమంతా పసుపు ముఖమెంతు ఛాయ,
ముత్తైదు కుంకుమ బతుకెంత ఛాయా. అని పాట పాడితే వాళ్ళు చాలా బాగా పాడావు అని మెచ్చుకుంటారు. ఇక కట్న కానుకల విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. దానిని విన్నాక తల్లి రజని, అమ్మాయి అయితే మాకు బాగా నచ్చింది. అబ్బాయికి నచ్చిందో లేదో ఇంటికి వెళ్ళిన తర్వాత కబురు పంపిస్తాము. ఈ పంతులు గారు సాంబయ్య ఉన్నాడు కదా, ఆయనకి చెప్తాలేండి. ఇక మేము బయలుదేరుతాము అని అనడంతో వాళ్ళు సరే అని అంటారు. ఇక అక్కడ్నుంచి వాళ్ళంతా వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన కొంత సమయం తర్వాత సితార తల్లితో, అమ్మా, ప్రతిసారి జరిగేది ఇదే కదా. నాకు ఈ జన్మలో పెళ్లి కాదు. ఈ రోజుల్లో పెళ్లి జరగాలంటే మన దగ్గర డబ్బు బాగా ఉండాలి. అమ్మాయి గుణవంతురాలైతే సరిపోదు. ఆ మాటలకు తల్లి ఏం మాట్లాడకున్నా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అరవలి వాళ్ళకి ధైర్యం చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. 2 రోజులు గడిచిన తర్వాత పంతులుగారు సుభాష్ వాళ్ళని తీసుకొని పక్కింటికి వెళ్తాడు. దాన్ని చూసి తల్లి కూతుళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. ఇంతలో అరావలి తల్లి సితార వాళ్ల దగ్గరికి వచ్చి సితారతో, అరావలి, పెళ్లి చూపుల కోసం వచ్చారు. అమ్మాయిని కొంచెం రెడీ చేద్దాం, రామ్మా. అందుకు సితార సరి అని తనతో పాటు వెళ్తుంది. అమ్మాయిని రెడీ చేసి పెళ్లి చూపులకు కూర్చోబెడతారు. అక్కడ సుభాష్ వాళ్ళు సితారాని చూస్తారు. సితార వాళ్ళని చూస్తుంది, కాని ఏం మాట్లాడుకోరు. ఆ సమయంలో అరావలి సుభాష్ని చూస్తుంది. తను చాలా ఆశ్చర్యపోతుంది. అమ్మాయి నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. పంతులుగారు శుభం అని అంటాడు. శకుంతల రాజాయ ఇద్దరు కూడా కట్నకానుకల గురించి మాట్లాడుకుని పలానా తారీఖు పెళ్లి అని నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళక్కడ్నుంచి వెళ్ళిపోతారు. అరావలి సితార ఇద్దరు కూడా సితార ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో తల్లి సితారాని పక్కకు పిలుస్తుంది. ఇక అక్కడికి వెళ్లి తనతో మాట్లాడుతూ ఉంటుంది. సితారా తల్లి చాలా కోపంగా, ఒసేయ్, నీకు కొంచెమైనా బుద్ధుందా? నిన్ను చూసుకోవడానికి వచ్చినవాడు దాన్ని చూసుకోబోతున్నాడు. నువ్వేమో సిగ్గు లేకుండా దాంతో మాట్లాడుతున్నావు. ఇందులో తప్పేముందమ్మా? నేను వాళ్ళకి నచ్చలేదు, తను వాళ్ళకి నచ్చింది. ఇప్పుడిందులో చెప్పడానికేముంది చెప్పు? తనని తిట్టుకోవడానికి ఏమీ లేదు. ఆ పంతులుగారు కనబడతారుగా, అప్పుడు ఆయన పని చెప్తాను అంటూ ఉండగా పంతులుగారు అక్కడికి వస్తారు. పంతులుగారు, అమ్మా, మీ మాటలన్నీ విన్నాను. మీరేం బాధపడకండి. అంతకు మించిన మంచి సంబంధం నేను తీసుకుని వస్తాను. అయినా ఈసారి అందమైన అమ్మాయిలను కూర్చోబెట్టకండి. పెళ్లైన వాళ్ళని, లేదంటే అమ్మాయి కంటే కాస్త నల్లగా ఉన్న వాళ్ళని పక్కన కూర్చోబెట్టండి. అబ్బాయికి ఖచ్చితంగా అమ్మాయి నచ్చుతుంది. లేదంటే ఇప్పుడు జరిగినట్టే జరుగుతుంది. ఈ అమ్మాయి అందగత్తి కాదు అని అనడం లేదు. ఎవరి కళ్ళకి ఎప్పుడు ఎవరు నచ్చుతావో ఎవరికి తెలియదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్తున్నాను. అంతేలే, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇంతకన్నా మంచి సంబంధం ఏమన్నా వస్తే చెప్పండి. కట్న కానుకలు తీసుకోకుండా ఉన్నవాళ్ళైతే మరీ మంచిది. అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం తల్లి. అయినా నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ అక్కడ ఉంటే అరావలి ఏడుస్తూ ఉంటుంది. సితార అరావలి దగ్గరికి వెళ్ళి అరావలితో, ఎందుకు బాధపడుతున్నావు? ఎవ్వరికైనా తప్పదు కదా ఇది. పెళ్ళనేది మంచి అదృష్టం. నీకు పెళ్ళైన దగ్గర్నుంచి కొత్త స్నేహితులు, కొత్త బంధువులు వస్తారు. చాలామంది చుట్టాలు ఏర్పడతారు. అప్పుడు నన్ను గుర్తుపెట్టుకుంటావా లేదా? అని ఏదో నవ్వించడానికి ప్రయత్నం చేస్తుంది. కాని అరావలి మాత్రం ఏడుస్తూ ఉండడంతో, ఇప్పుడేమైంది? నువ్వు చెప్తావా లేదా? అప్పుడు అరావలి ఏడుస్తూ, అసలు నాకు ఈ పెళ్లి ఇష్టమా లేదా అని ఒక్క మాట కూడా నన్ను ఎవ్వరూ అడగలేదు. అబ్బాయి ఇష్టమని చెప్పాడు. వెంటనే మా ఇంట్లో వాళ్ళు ముహూర్తాలు పెట్టించారు. అసలు నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. సంతలో పశువుని అమ్మినట్టు అమ్ముదామనుకుంటున్నారా ఏంటో నాకు అర్థం కావడం లేదు. అబ్బాయి మంచివాడు. నేనన్ని వివరాలు కనుక్కున్నాను. నువ్వు ధైర్యంగా పెళ్లి చేసుకోవచ్చు. శాంతమ్మ ఆ మాట చెప్పడంతో ఆమె కొంచెం భయపడుతూనే సరే అని అంటుంది. తర్వాత సుభాష్కి అరావలికి పెళ్లి జరుగుతుంది. అరావలి అత్తగారింటికి వెళ్ళిపోతుంది. ఆమెక్కడ చాలా సంతోషంగా ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు పంతులుగారు సితారా తల్లితో, చూడమ్మా, అమ్మాయికి ఎక్కడా సంబంధం దొరకడం లేదు. మీ మేనల్లుడు శ్రీడు ఉన్నాడు కదా, అతనికిచ్చి పెళ్లి చేస్తే సరిపోతుంది కదా. వాడేమీ చదువుకోలేదండి. పొలం పని చేస్తాడు. కొంచెం చదువుకున్న అబ్బాయికిస్తే సుఖపడుతుందని.
నేను గనక వాడికిస్తే ఇక్కడ పొలం పనులు చేయాల్సి వస్తుంది. నా బిడ్డని సుకుమారంగా పెంచుకున్నాను. అలాంటి దాన్ని పోయి ఆ పల్లెటూరు మొద్దు చేతిలో పెట్టడం ఎందుకు అని అంటుంది. ఆ మాటలని చాటుగా సితార వింటుంది. సితార తన మనసులో, నిజానికి మామయ్య చాలా మంచివాడు. అతన్ని పెళ్లి చేసుకుంటే నేను ఈ ఊర్లోనే సంతోషంగా ఉండొచ్చు. కానీ మా అమ్మ స్థాయి పైకి చూసి నన్ను ఇలా చేస్తుంది. నాకు పెళ్లి కావాలంటే ఇది ఒక్కటే నిర్ణయం అని అనుకుంటూ ఉండగా పంతులుగారు తల్లితో మాట్లాడి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సితార తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, ఇప్పటిదాకా ఎన్నో సంబంధాలు వచ్చిపోయాయి. అందరూ కూడా కట్నం తక్కువన్న కారణంతోనే పెళ్లికి ఒప్పుకోవడం లేదు. అలాంటప్పుడు మావయ్యకి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తే నీ కోరిక తీరుతుంది. పైగా నేను ఊర్లోనే ఉంటాను. నోరు మూసుకొనుండు. నీకసలు ఏమీ తెలీదు. సంతోషంగా బతకాలి అంటే నిన్ను పట్నంలోనే చదువుకున్నవాడికి ఇవ్వాలి. ఆరావళిని చూడు, తన జీవితం ఎంత చక్కగా సాగిపోతుందో. వాళ్ళ అత్త భర్త అమ్మాయిని బాగా చూసుకుంటున్నారంట. నువ్వు కూడా అలాంటి అయ్య చేతిలో పడితే చాలా సంతోషంగా ఉంటుంది నీ జీవితం. తల్లి చెప్పిన మాటలకి సితారాకేం మాట్లాడాలో అర్థం కాక అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. సితారాకి జరగాల్సిన పెళ్లి కొడుకుతో ఆరావళికి పెళ్లి జరుగుతుంది. సరిగ్గా 6 నెలలు గడిచింది. తర్వాత అరావళి ఇంటికి తిరిగి వస్తుంది. తను పట్టణం నుంచి ఇంటికి వచ్చే సమయానికి తన వేషధారణ అంతా మారిపోతుంది. మాట తీరు కూడా మారిపోతుంది. సితార ఆ విషయం తెలుసుకుని తనని పలకరిద్దామని ఇంటికెళ్ళినప్పుడు, హలో సితారా, హౌ ఆర్ యూ? చాలా లాంగ్ టైం అయింది నిన్ను చూసి. నీకు పెళ్ళయిందా లేకపోతే అలాగే ఉన్నావా? ఇంకా పెళ్లి కాలేదు. ఈరోజు పెళ్లి చూపుల కోసం వస్తున్నారు. నువ్వేంటి చీర కట్టుకోకుండా ఇలా డ్రెస్ వేసుకున్నావు? ఇక్కడున్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి డ్రెస్సులు వేసుకోలేదు కదా. అయ్యో సితారా, పల్లెటూరులో ఉన్నప్పుడు మనం చీరలో లేదా లంగా ఓణీల మాత్రమే వేసుకుంటాం. కానీ సిటీలో అలా ఉండడానికి కుదరదు. సిటీలో మనం వాళ్లకు తగ్గట్టుగానే ఉండాలి, లేదంటే చులకనగా చూస్తారు. పైగా మా ఆయన మంచి ఉద్యోగస్తుడు కదా, అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు. ఆ టైంలో మనం పల్లెటూరి వాళ్ళలాగా అస్సలు ఉండకూడదు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సితారా తల్లి సితారాని పిలుస్తుంది. సితారా వస్తున్నా అంటూ అక్కడ్నుంచి అరావళి అమ్మ పిలుస్తోంది అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయిన తర్వాత అరావళి తల్లి అరావళితో, ఎందుకే దాంతో మాట్లాడుతున్నావు? అదొక నష్టజాతకురాలు. ఆ సంగతి మర్చిపోయావా? ఇంతవరకు పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోయింది. గడిచిన 6 నెలల్లో మొత్తం 100 పెళ్లి సంబంధాలు పూర్తి చేసింది. వాళ్ళ దగ్గర డబ్బు లేదు, కానీ అబ్బాయి మాత్రం బాగా చదువుకున్నవాడు, పట్నంలో ఉన్నవాడు కావాలంట. ఎలా అవుతుంది? నాకు తెలిసి ఈ జన్మలో దీనికి పెళ్లి కాదు. పెళ్లి కాకపోవడమే మంచిదిలే అమ్మా. ఏంటే అంత మాట అన్నావు? మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా లేదా? ఆయన నన్ను చూసుకోవడం కంటే ఆఫీస్నే ఎక్కువగా చూసుకుంటాడమ్మా. నాకు ఆ ఇంట్లో 4 గోడలు తప్ప ఏమీ తెలీదు. మా అత్తగారు నాతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు, అంతే. ఆమె ఎప్పుడూ సీరియల్స్ చూసుకుంటూ ఉంటుంది. ఇక నా ఆడపడుచంటావా, కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత తను చదువుకుంటూ ఉంటుంది. తన పని కూడా నేనే చెయ్యాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా సితార పెళ్లి చూపులకు వచ్చేవాళ్లు రావడం లేదు అని పంతులుగారు సితార తల్లికి చెప్పడంతో అదే విషయం చెప్పడం కోసం సితారని తల్లి పిలిచి ఈ విషయం చెబుతుంది. అప్పుడు సితార ఏం మాట్లాడకుండా ఉండగా తల్లి శాంతమ్మ, ఓసేయ్, అందరూ చెప్పినట్టే నువ్వొక నష్టజాతకురాలివి. అందుకే నీకు ఇలా జరుగుతుంది. నీ పెళ్లి నేను చూసేలాగా లేను, దిక్కుమాలినదానా అంటూ సితారని తిడుతూ ఉంటుంది. సితార చాలా బాధపడుతుంది. సితార తల్లి మాటలు సితారకి చాలా బాధను కలిగిస్తాయి. అందుకే తను ఏం మాట్లాడకుండా చాలా బాధగా చెరువుగట్టు దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది. అప్పుడే అటుగా శ్రీను వెళ్తూ ఉంటాడు. ఆమెను చూసి సితార దగ్గరికి వచ్చి, ఏమైంది సితారా? ఎందుకలా దిగాలుగా కూర్చున్నావు? ఏం జరిగింది? ఏం లేదు మావయ్య, ఊరికే అలా కూర్చున్నాను.
అని సమాధానం చెప్పడంతో అతను, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు, నువ్వు ఇంటికి వెళ్ళు అని అనడంతో తను సరే అని అక్కడ్నుంచి ఇంటికి వెళ్తుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు పంతులుగారిని తీసుకొని తాంబూలంతో సహా శ్రీను శాంతమ్మ ఇంటికి వస్తాడు. దాన్ని చూసి సితార ఆశ్చర్యపోతుంది. ఇంతలో శాంతమ్మ వచ్చి, ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈరోజు నీకు పెళ్లి చూపులు. మీ మావయ్య నీకు బాగా తెలుసుగా. మీ ఇద్దరికీ పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే పంతులు గారిని పిలిపించాను, మంచి ముహూర్తం చూడమని. ఆ మాటకు సితార ఆశ్చర్యపోతూ అలా చూస్తూ ఉంటుంది. అమ్మా, 3 నెలల వరకు మంచి ముహూర్తమే లేదు. ఈరోజు తాంబూలాలు పుచ్చుకోండి. నేను 3 నెలల తర్వాత వచ్చే మంచి ముహూర్తం చూసి చెప్తాను. పెళ్లి ఆ రోజు చెదురు. అందుకు వాళ్ళు సరే అనడంతో ఇక తాంబూలాలు పుచ్చుకుంటారు. ఇంక వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం పూర్తవుతుంది. అప్పుడే అరావళి కుటుంబం కూడా అక్కడికి వస్తుంది. కొంచెంసేపు పంతులుగారు వాళ్లతో మాట్లాడతారు. ఆ తర్వాత సీనయ్య పంతులుగారు వెళ్ళిపోతారు. అరావళి తల్లి మరియు తండ్రి కూడా వెళ్ళిపోతారు. అరావళి సితారతో మాట్లాడుతూ ఉంటుంది. ఆరావళి, నాకు అంతా అయోమయంగా ఉంది. మొన్నటిదాకా మా మావయ్య గురించి చెప్తేనే వద్దనేది. ఇప్పుడేమో మా మావయ్యకిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమైంది. అసలేం జరిగిందో నాకు అర్థం కావడం లేదే. మీ అమ్మ నిన్న మా ఇంటికి వచ్చింది. అమ్మా ఆరావళి, ఎలా ఉన్నావు? మీ అత్త, మీ ఆడపడుచు, భర్త నిన్ను బాగానే చూసుకుంటున్నారుగా? వాళ్ళు నన్ను చూసుకోవడం కాదు, నేనే వాళ్ళని బాగా చూసుకుంటున్నాను. మంచిదే కదా. అయినట్టు మీ ఆయనతో చెప్పి సితారాకి ఏదైనా సంబంధం ఉందేమో చెప్పమని చెప్పమ్మా. నేను తనని ఒక అయ్య చేతిలో పెడితే నా బరువు బాధ్యత తీరిపోతుంది. ఎందుకత్తయ్యా ఆ నరకంలోకి సితారాని పంపించాలని చూస్తున్నారు? పట్టణంలో నువ్వు ఊహించినంతగా ఏమీ ఉండదు. ఉరుకులు పరుగుల నగరమది. ఎప్పుడు ఏమవుతుందో అని గుండెలు చేతిలో పట్టుకొని బ్రతకాలి. చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు సరిగ్గా మాట్లాడరు. వాళ్ళ పనులు వాళ్ళవి. నేనెందుకు ఇక్కడికి వచ్చి పడ్డానా అని చాలా బాధపడుతూనే ఉంటాను. నా మాట విను. సితారాకి ఊర్లోనే ఏదైనా మంచి సంబంధం చెయ్యి. నీ కళ్ళ ముందే ఉంటుంది. దయచేసి ఆ నరకంలోకి పంపించొద్దు అంటూ ఏడవడం మొదలు పెడుతుంది. అప్పుడు శాంతమ్మ చాలా జాలిగా, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? బాధపడకు. అసలు ఏమైందో చెప్పు అని ఆరా తీయగా, నా భర్త అనుకున్నంత మంచివాడు కాదు. పొద్దున్న వెళ్తాడు, సాయంత్రం వస్తాడు. నేనున్నానా తిన్నానా ఏంటి అనేది కూడా పట్టించుకోడు. ఆయనకు నేను భార్యని కాదు, ఒక పని చేసే యంత్రాన్ని. అతనికి ఇష్టం వచ్చినప్పుడు దగ్గరికి వస్తాడు, లేదంటే నన్ను అస్సలు పట్టించుకోడు. మందు, సిగరెట్ అన్ని అలవాట్లు ఉన్నాయి. పట్టణంలో అందరూ ఇలాగే ఉంటారని నేను చెప్పడం లేదు, కానీ చాలామంది ఇలా ఉంటారని చెప్తున్నాను. ఇంకా నిజం చెప్పాలంటే అప్పుడప్పుడు నా మీద చెయ్యి కూడా చేసుకుంటాడు అని జరిగిన విషయం చెప్తుంది. ఆ మాట వినగానే తను ఆశ్చర్యపోయింది. చాలా బాధగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. పొద్దున కల్లా మీ మావయ్యతో సంబంధం ఏర్పాటు చేసింది. అయితే ఆ పూర్తి విషయం ఏంటో మా అమ్మని కాదు, మా మావయ్య దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాను అని తనకు తెలిసిన విషయాన్ని చెప్పింది. అందుకు అరావళి నేను కూడా వస్తాను అని అనడంతో ఇద్దరు కూడా కలిసి అతని దగ్గరకు బయలుదేరారు. శాంతమ్మతో బయటకు వెళ్తున్నామని చెప్పి అక్కడ్నుంచి శ్రీని దగ్గరికి బయలుదేరతారు. శ్రీను దగ్గరికి వెళ్ళిన తర్వాత, మావయ్య, మా అమ్మ నీ దగ్గరికి వచ్చిందా? అవును సీతారా, మీ అమ్మ నా దగ్గరకొచ్చింది. తను ఏడుస్తున్నాతో. ఏమైందక్కా? ఎందుకు బాధపడుతున్నావు? ఏమైంది చెప్పు. ఇంట్లో వజ్రాన్ని పెట్టుకుని బంగారం కోసం వెతికాను బాబు ఇన్ని రోజులు. నిన్ను తక్కువ చేసి మాట్లాడినందుకు నేను బాధపడుతున్నాను. నీ మనసులో ఏది పెట్టుకోకుండా నా బిడ్డను నువ్వు దగ్గరికి తీసావంటే నేను అంతకంటే ఎక్కువగా అడిగేదేమీ ఉండదు. నా బిడ్డని పెళ్లి చేసుకుంటావా? ఆ మాట వినగానే నేను చాలా సంతోషపడుతూ, సితారని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అక్క, కానీ సితారకు కూడా నేనంటే ఇష్టం ఉండాలి కదా. ఖచ్చితంగా సితారాకి నువ్వంటే ఇష్టం. ఎందుకంటే మా ఇద్దరి మధ్య నీ గురించి సంభాషణ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనస్ఫూర్తిగా తనకు నువ్వంటే ఇష్టం. తనని చేసుకోవాలనుకుంటే నువ్వు రేపు తాంబూలాలతో మన ఇంటికి రా. లేదంటే ఇంకెప్పటికీ నేను నిన్ను ఈ విషయం గురించి అడగను. ఇప్పటికే నేను నా బిడ్డ విషయంలో చాలా సతమతమవుతున్నాను.
అది నష్టజాతకురాలు కాదు, తనకి కూడా మంచి జాతకం ఉందని నువ్వు జనాల ముందు నిరూపించాలనుకుంటే ఇప్పుడు నేను కట్టుకోలేదంటే లేదు అంటూ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను నిన్ను ఇష్టపడ్డాను కాబట్టి మరుసటి రోజే మీ ఇంటికొచ్చాను అంటూ జరిగిన విషయం చెప్తాడు. ఆ మాట వినగానే సితార చాలా సంతోషపడుతూ, చాలా సంతోషం మావయ్య, నన్ను నువ్వు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటున్నందుకు అని కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం ఒక కబురు అందుతుంది. అది చాలా భయంకరమైన కబురు. దానిని విని సితారా తల్లి ఇద్దరు కూడా కంగారు పడతారు, భయపడతారు. అదేంటంటే సీనయ్య బామ్మ మరణించింది అని తెలుస్తుంది. దానిని విని వాళ్ళు చాలా కంగారు పడతారు. బాబు నువ్వెళ్ళు, మేము వెంటనే వస్తాము అని కబురు చెప్పడానికి వచ్చిన వ్యక్తిని పంపిస్తుంది. అతను అక్కడ్నుంచి వెళ్ళిపోయిన తర్వాత సితార తల్లి ఏడుస్తూ, ఓసే నష్టజాతకురాలా, నీ వల్లే ఆ ముసలమ్మ చచ్చిపోయిందని అందరూ చెప్పుకుంటున్నారు. పెళ్లి పెట్టుకున్నారో లేదో ఇలా జరిగింది అని. ఇక నీకు జీవితంలో పెళ్లి కాదు, నువ్వు ఇలాగే జీవితాంతం ఒంటరిగా బతకాల్సిందే అంటూ ఏడుస్తూ ఉండగా సితార ఏం మాట్లాడకుండా అక్కడ్నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తల్లి తనను సమజాయించుకొని ముసలమ్మను చూడ్డానికి వెళ్తుంది. తదుపరి కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత సితార తల్లి సీనయ్యతో, ఒరే సీను, ఇప్పుడు మన ఇంట్లో శుభకార్యం జరగొచ్చో లేదో నాకు తెలియదు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుకుంటున్నారో నాకంతా తెలుసు. ఇప్పటికీ నీకు సితార అంటే ఇష్టం ఉంటే పంతులు గారిని శుభకార్యం గురించి కనుక్కొని కబురు పంపు, లేదంటే వదిలేయ్. ఈ సమయంలో ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించు అంటూ బాధగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అతను దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వారం రోజులు గడిచిన తర్వాత అతను పంతులు గారిని కనుక్కుంటాడు. చూడు బాబూ, మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి పేరు వేరు, మీ ఇంటి పేరు వేరు. పెద్ద కర్మ పూర్తయిన తర్వాత శుభకార్యం జరుపుకోవాలని మీరనుకున్న ముహూర్తానికి మీ పెళ్లి జరుపుకోవచ్చు అని చెప్పడంతో అతను సరే అని అంటాడు. ఇక అతను అక్కడ్నుంచి బయటకు వస్తూ ఉండగా కొంతమంది స్నేహితులు అతనితో ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకురా నీకు ఆ పిల్లతో పెళ్ళి? ఆ పిల్లకి ఎన్నో సంబంధాలు వచ్చి వెళ్ళిపోయాయి. కారణాలేమైనా గాని ఆ అమ్మాయి జాతకం అంత మంచిది కాదనుకుంటా. వదిలే. పెళ్ళి అనుకున్నప్పుడే ఎంతో హుషారుగా ఉండే ముసలమ్మ మరణించింది. ఆ తర్వాత ఏమవుతుందో ఏమో. ఈ పెళ్లి నీకు అవసరమా అని లేనిపోని మాటలు చెబుతూ ఉంటారు. అప్పుడే అటుగా కూరగాయలకు వెళ్తున్న సితార ఆ మాటలు వింటుంది. ఆమె ఏమీ తెలియనట్టుగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత సీనయ్య ఇంటికి వెళ్తాడు. సితార కూడా మార్కెట్ నుంచి సరాసరి ఇంటికి వెళ్లకుండా సీనయ్య దగ్గరికి వెళ్తుంది. మావయ్య, మీ స్నేహితులు మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను. ఆలోచిస్తే నా జాతకమే బాలేదనుకుంటా. ఇక ఈ పెళ్లి సంగతి వదిలేయ్. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. ఇక మన పెళ్లి జరగనట్టే అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సీనయ్య, ఎవరు ఎన్ని అనుకున్నా సరే నేను మాత్రం నిన్నే పెళ్లి చేసుకుంటాను. నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇస్తున్నాను. ఈ మాట తప్పను అని అంటాడు. అలా అనడంతో సంతోషంగా అక్కడి నుంచి తిరిగి వెళ్తుంది సితార. సరిగ్గా నెల రోజులు గడిచాయి. సీనయ్య తన స్నేహితుడు చెల్లెలు పెళ్లి కోసమై పక్క గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. అతను అక్కడ పెళ్లి దగ్గరికి చేరుకుంటాడు. కానీ అక్కడంతా హడావిడిగా ఉంటుంది. తన స్నేహితుడు సుబ్బు ఏడుస్తూ ఉంటాడు. సీనయ్య సుబ్బు దగ్గరికి వెళ్ళి, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు సుబ్బు, నా చెల్లెలికి ఎన్నో సంబంధాలు వచ్చాయి, కానీ ఒక్కటి కూడా కుదరలేదు. అందరూ నష్టజాతకురాలు అనుకొని అంటూ ఉండేవాళ్ళు. అలాంటి సమయంలో ఒక మంచి సంబంధం వచ్చింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేద్దామనుకున్నాం. అలాగే ఇప్పుడు ఏర్పాట్లు కూడా చేశాం. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చే దారిలో యాక్సిడెంట్ జరిగి వాళ్ళ కుటుంబం అంతా చనిపోయిందంట. దాన్ని విని చుట్టుపక్కల వాళ్ళందరూ నా చెల్లిని నానా మాటలు అంటున్నారు. అది చనిపోవడానికి సిద్ధమైంది. అందరూ పట్టుకొని ఆపారు కాబట్టి తను బతికింది. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. అది పదే పదే ఒక్కటే అంటుంది, ఎప్పటికైనా నేను చచ్చిపోయేదాన్నే అని. మిత్రమా, నువ్వే నాకు ఏదన్నా పరిష్కారం చెప్పు అంటూ
ఏడవడంతో అతనికి ఏం చెప్పాలో అర్థం కాక అలా నిలబడిపోయి ఉంటాడు. అప్పుడు సుబ్బు, స్నేహితుడుగా నేను ఒక కోరిక కోరుతాను. నీకు పెళ్లి కాలేదు కదా, నువ్వు నా చెల్లిని పెళ్లి చేసుకో మిత్రమా. దానికి నష్టజాతకురాలన్న పేరును తొలగించేయి. ఇవి చేతులు కాదు, నీ కాళ్ళనుకో, నాకు ఈ సహాయం చెయ్యి అంటూ బ్రతిమలాడడంతో అతను ఏం చెయ్యాలో అర్థం కాక అతని వైపు చూస్తూ ఉంటాడు. ఒక నిమిషం తర్వాత తనను తాను తమాయించుకొని ఇలా అంటాడు, చూడు మిత్రమా, నాకు నిశ్చితార్థమైంది. త్వరలోనే నాకు మా అక్క కూతురుతో పెళ్ళి. ఇప్పుడు నీ గురించి ఆలోచించి తన జీవితం నాశనం చేయలేను కదా. నాకు 1 గంట సమయం ఇవ్వు. నేను ఒక వ్యక్తిని తీసుకొస్తాను. అతను చాలా మంచివాడు. అతనితో నీ చెల్లికి పెళ్లి చేసే బాధ్యత నాది అని ధైర్యం చెబుతాడు. అందుకు తను సరే అని అంటాడు. కొంత సమయం తర్వాత అతను రమేష్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తాడు. అతని మాటలు విన్న రమేష్, మిత్రమా, నీ మీద నమ్మకంతో ఈ పెళ్ళికి నేను సిద్ధమవుతున్నాను. నేను మనస్ఫూర్తిగానే ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను. వెళ్దాం పదా అని అనడంతో అతను చాలా సంతోషపడతారు. ఇక ఇద్దరు అక్కడికి చేరుకుంటాడు. అక్కడ రమేష్కి రజనీకి పెళ్లి జరుగుతుంది. సుబ్బు చాలా సంతోషపడతాడు. ఇక తన స్నేహితుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. రమేష్ తన భార్యను తీసుకొని తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోతాడు. చాలా సమయం తర్వాత సీనయ్య, సుబ్బు ఇద్దరూ కూడా అదే గ్రామానికి తిరిగి వెళ్తారు. వాళ్ళిద్దరూ సరాసరి సీనయ్య ఇంటికి వెళ్తారు. అప్పుడు సుబ్బు, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది శ్రీను. ఎంతో మంచి పని చేశావు. మా కుటుంబం అంతా సంతోషంగా ఉంది అని అంటాడు. అప్పుడు సీనయ్య, ఇందులో నేను చేసిందేముంది చెప్పు. సమయానికి నాకు రమేష్ గుర్తుకొచ్చాడు కాబట్టి నేను ఆ పని చేయగలిగాను అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మాటల్లో మాటగా సుబ్బు, నీకు కాబోయే భార్యని చూపించు అని అంటాడు. ఇక సీనయ్య, ఇప్పుడే చూపిస్తాను పదా అంటూ తన ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ సితారా ఉండదు. సితారా తల్లిని తను ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే బయటకు వెళ్ళింది అని చెప్పడంతో వాళ్ళు కొంచెం సేపు మాట్లాడుతారు. అప్పుడు సితారా ఫోటో ఒకటి సీనయ్య సుబ్బుకి చూపిస్తాడు. దాన్ని చూసి సుబ్బు ఆశ్చర్యపోతాడు. ఈ అమ్మాయినా నువ్వు పెళ్లి చేసుకోబోయేది అని అనడంతో అతను అవును అని అంటాడు. ఇక అతను ఏం మాట్లాడకుండా బయటకు వస్తాడు. అప్పుడు సీనయ్య మనసులో, ఏమైంది వీడికి, ఇలా బయటకు వెళ్ళాడు అని అనుకుంటూ ఉండగా సితారా తల్లి వచ్చి, బాబు, ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుగా ఉంది అంటూ ఆలోచిస్తూ ఉండగా, బాబు, ఇప్పుడు గుర్తొచ్చింది. చివరిసారిగా సితారాని చూడ్డానికి వచ్చింది వీళ్ళే. కట్నం దగ్గర కొంచెం ఇబ్బంది పడి సంబంధం కుదరలేదు అని చెప్పడంతో అతను అవునా అని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత సీనయ్య సుబ్బుతో, సుబ్బు, ఏం జరిగింది, ఎందుకు నువ్వలా బయటకు వచ్చేశావు అని అడగడంతో అతను ఏం మాట్లాడకుండా, నీ సెలక్షన్ చాలా బాగుంది అని అంటాడు. ఇక ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి సీనయ్య మనసులో సుబ్బు ఏదో ఆలోచిస్తున్నాడని ఆలోచన పడిపోతుంది. ఇక వాళ్ళిద్దరూ భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత సుబ్బు పరసు తెరిచి చూస్తాడు. అందులో సితారా ఫోటోని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు సీనయ్యకి అర్థమవుతుంది. ఇప్పుడు నాకు అంతా అర్థమైంది. సితారాని సుబ్బు ఇష్టపడుతున్నాడు. అందుకే ఇందాక అలాగే ఉన్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటూ అయోమయ పరిస్థితుల్లో పడిపోతాడు. చూస్తుండగానే తెల్లవారిపోతుంది. అప్పుడు సుబ్బు, మిత్రమా, ఇక నేను బయలుదేరుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత సీనయ్యకు ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. ఇదే విషయాన్ని సితారాకి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. ఆ రోజు మధ్యాహ్న సమయంలో సితారా దగ్గరకు వెళ్ళి సితారాకి జరిగిన విషయం చెప్తాడు. ఆ మాటలు విన్న సితారా, అతనెవరో నన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు నన్ను వదిలేస్తావా ఏంటి మావయ్య? నన్ను ప్రేమించిన వాడైతే నాకు చెప్పాలి కదా. నాకు చెప్పకుండా ఎందుకు దాచాడు? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కట్నం ఎక్కువ కావాలి అన్నవాడు. అంటే నేను నచ్చినా వాళ్ళకి కట్నం కావాలా? అలాంటి వాళ్ళు నన్ను ఎలా బాగా చూసుకుంటారో చెప్పు. నేను పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, లేదంటే చేసుకోను అని అంటుంది. అప్పుడు సీనయ్య, అసలెందుకు అతను అలా చేశాడో మనం తెలుసుకోకుండా ఎలా మాట్లాడగలం అని అంటాడు. అప్పుడు సితారా,
నీ వాలకం చూస్తుంటే నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేనట్టుంది మావయ్య అని అంటుంది. అప్పుడతను, అలా ఏం లేదు, అతను నా స్నేహితుడు కాబట్టి, చాలా మంచి కుటుంబం కాబట్టి నేను నీ గురించి అతని గురించి ఆలోచించమని ఇలా మాట్లాడుతున్నాను. మీ ఇద్దరి జంట చాలా బాగుంటుంది, నువ్వు అక్కడ చాలా సంతోషంగా ఉంటావు అని అంటాడు. ఆ మాటలు విని సితారా కోపంగా, మావయ్య మనిద్దరికీ నిశ్చితార్థం జరిగింది అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే. నేను నిన్ను తప్ప ఎవ్వరినీ పెళ్లి చేసుకోను అని గట్టిగా చెప్తుంది. అతను ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా అక్కడ సుబ్బు సితారా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం సీనయ్య సుబ్బు దగ్గరికి వెళ్తాడు. సుబ్బు, నువ్వు నాకొక విషయం చెప్పాలి. నువ్వు సితారాని నిజంగా ప్రేమిస్తున్నావా? నేను సితారాని ప్రేమించడమేంటి? నీకేమైనా మతిపోయిందా? నాకు నిజం కావాలి, నిజం చెప్పు. ఎందుకంటే నీ పర్సులో నేను ఫోటోని చూశాను. నిజమేంటో నాకు తెలియాలి. అప్పుడు సుబ్బు బాధగా, అవును, నేను సితారాని ఇష్టపడ్డాను. నువ్వు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడే నాకు అనుమానం వచ్చింది. నా మనసులో ఏదో తెలియని భయం. సితార కాకూడదు అనుకుంటూ ఉన్నాను. కాని నువ్వు సితార ఫోటో చూపించేటప్పటికీ చాలా బాధ వేసింది. ఇక ఏం చేయాలో అర్థం కాక అక్కడ్నుంచి వెంటనే బయటకొచ్చాను. నువ్వు ప్రేమిస్తున్న విషయం ఎందుకు సితారకు చెప్పలేదు? మా నాన్నవాళ్ళు కట్న కానుకలో సితార వాళ్ళకెక్కువ అడిగారు. అందుకే మా ఇద్దరికీ పెళ్లి జరగలేదు. నేను మా నాన్నతో మాట్లాడాను. మా నాన్న ఒకటే అన్నాడు, నీకు వచ్చే కట్నం ద్వారానే నీ చెల్లికి పెళ్లి చేయాలి అని. అందుకు నాకేం చేయాలో అర్థం కాలేదు. కాని దేవుని దయవల్ల అనుకోకుండా మంచి సంబంధం దొరికింది. కట్నం లేకుండా పెళ్లి చేయాలి అని అనుకున్నాను. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ఆ తర్వాత నీ స్నేహితుడు నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా చెప్పి ఆమెను పెళ్లికొప్పిద్దామని అనుకున్నాను. ఇంతలో నువ్వు నిశ్చితార్థం సంగతి చెప్పావు అని జరిగిన విషయం చెప్తాడు. ఆ మాట విని, మరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? సితారా మనసులో నువ్వే ఉన్నావు. ఇప్పుడు నేను వచ్చి ప్రేమిస్తున్నాను అంటే తను ఎలా ఒప్పుకుంటుంది? అందుకే నన్ను నేను బుజ్జగించుకుంటున్నాను. నువ్వు సితారాని ప్రేమించావు, మరి నిన్ను ప్రేమించేవాళ్ల సంగతి ఒక్కసారి అని ఆలోచించావా? ఆ మాట వినగానే సుబ్బు ఆశ్చర్యంగా, నన్ను ప్రేమిస్తున్నారా? ఎవరు వాళ్ళు? అదిగో చూడు అని అనగానే అక్కడికి వర్ష వస్తుంది. వర్షని చూసి అతను ఆశ్చర్యపోతాడు. నేను ఈ అమ్మాయిని చూడ్డం ఇదే మొదటిసారి. ఈ అమ్మాయి నన్ను ప్రేమించడమేంటి? అప్పుడు సీనయ్య ఏదో చెప్పబోతూ ఉండగా, ఇంత దూరం వచ్చాక ఇక నేనే చెప్తాను. చూడండి, మిమ్మల్ని ఎప్పటినుంచో గమనిస్తున్నాను, దూరం నుంచే ప్రేమిస్తున్నాను. మీ దగ్గరకు వచ్చి నా ప్రేమ విషయం చెప్పేంత స్థాయిలో నేను లేను. ఎందుకంటే అన్నిట్లోనూ మీరు మాకంటే ఉన్నత స్థాయిలో ఉన్నారు. అందుకే నేను ఈ విషయం చెప్పలేదు. అనుకోకుండా నాకు సితారా పరిచయమైంది. నేను సితారాకి నా ప్రేమ గురించి చెప్పాను. తను సీనయ్యకి చెప్పింది. అందుకే ఈరోజు నేను ఇక్కడున్నాను. ఆ మాట వినగానే సుబ్బు, మీరు ఆలస్యం చేయలేదు. సరైన సమయంలోనే నాకు మీరెవరైన విషయం చెప్పారు. మనకి రేపే పెళ్లి అనడంతో ఆమె చాలా సంతోషపడుతుంది. ఆ విషయం విని సుబ్బు కూడా చాలా సంతోషపడతాడు. ఇక సుబ్బుకి వర్షకి పెళ్లి జరిగిపోతుంది. అది జరిగిపోయిన కొన్ని రోజుల తర్వాత సితారాకి సీనయ్యకి కూడా పెళ్లి జరుగుతుంది. ఇక వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళ కొత్త జీవితాల్ని మొదలుపెడతారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని సితారా ముందుకు సాగుతుంది. దేవుని దయవల్ల ఇప్పుడు ఆమెకు మంచి జీవితం లభిస్తుంది. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాని ఆ కష్టాల ముందు మనం బలంగా నిలబడితే మన జీవితం సాఫీగా సాగిపోతుంది.